హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను ఇంట్లోనే సున్ని పిండినైతే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సున్ని పిండిని మనం రెగ్యులర్‌గా వాడొచ్చా? వాడకూడదా? వాడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాని వలన వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి? అలాగే దాని తయారీ విధానం అన్నీ అయితే చూద్దాము. ఈ హెర్బల్ బాత్ పౌడర్ అనేది చాలా బాగా మన స్కిన్‌కైతే ఉపయోగపడుతుంది. ఇది మన స్కిన్‌ని బాగా శుభ్రపరిచి, మృదువుగా చేసి, ప్రకాశవంతంగా అయితే ఉంచుతుంది. ఫస్ట్ అయితే దీన్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక టీ గ్లాస్ తోటి ఒక గ్లాసు శనగబేడలు, ఒక గ్లాసు ఎర్ర కందిపప్పు, ఒక గ్లాసు బియ్యము, ఇంకా ఒక గ్లాసు పెసరపప్పు, అలాగే హాఫ్ గ్లాస్ మెంతులు కూడా అయితే తీసుకుంటున్నాను. ఈ మెంతులు మన స్కిన్‌ని మృదువుగా చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మొటిమలని కూడా తగ్గించడానికి ఉపయోగపడతాయి. అలాగే కొన్ని గులాబీ రెక్కల్ని కూడా అయితే తీసుకున్నాను. వీటన్నిటిని అయితే మనము మామూలుగా ఎండలో అయితే ఎండబెట్టుకోవాలి. కానీ ఇక్కడ మాకు ఎండ అయితే లేదు అంతగా. అందుకనేసి నేను ప్యాన్‌లో అయితే అన్నీ బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకునేసి జస్ట్ వేడిగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేస్తాను. గులాబీ రెక్కలైతే మన దగ్గర ఎండిపోయినయి ఉంటే ఓకే. అలా లేనప్పుడు నేను ఇలా ఫ్రై చేసుకున్నటువంటి వీటి మీదనే అయితే యాడ్ చేస్తాను. జస్ట్ ఆ వేడికి అయితే అవి డ్రై అయితే అయిపోతాయి. ఇంకా తర్వాత అయితే ఇవి బాగా చల్లారాక అయితే వీటినైతే మిక్సీ పడతాను. వీటిని మిక్సీ పట్టేటప్పుడే నేను కొద్దిగా పసుపును కూడా అయితే యాడ్ చేస్తాను. పసుపు మన స్కిన్‌కి చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది. నా దగ్గర అయితే పసుపు కొమ్ములు లేవు. అందుకనే పసుపునైతే వాడుతున్నాను. ఇంకా దీనిలోకి మనము వేప పొడిని కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. మనకేమన్నా చర్మ సంబంధిత సమస్యలు ఉన్నా, కొంచెం దురద అలాంటివి ఉన్నప్పుడు అయితే వేప పొడి మన చర్మానికి చాలా బాగా హెల్ప్ అయితే చేస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ సున్ని పిండిని మనము రోజు వాడుకోకుండా వారానికి 2, 3 సార్లు అప్లై చేసుకుంటే చాలా మంచిది. రోజు వాడితే ఏమవుతుందంటే స్కిన్ కొంచెం డ్రై అయినట్లుగా అయిపోతుంది. అలాంటప్పుడు మనము మాయిశ్చరైజింగ్ సొల్యూషన్స్ లేకపోతే మాయిశ్చరైజింగ్ సోప్స్ అలా యూజ్ చేయాల్సి ఉంటుంది. అలా యూజ్ చేసే పనైతే మనం ఈ సున్ని పిండిని రోజు అయితే వాడుకోవచ్చు. ఈ సున్ని పిండిని మనము కొంచెం మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే కొంచెం గరుకుగా ఉంటే మన ఫేస్ స్కిన్ అయితే చాలా సెన్సిటివ్‌గా అయితే ఉంటుంది కదా! మరి గట్టిగా రుద్దడం అలాంటివి చేయకూడదు కాబట్టి కొంచెం మెత్తగా అయితే పట్టుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ సున్ని పిండిని అయితే నేను యూజ్ చేసేటప్పుడు కొంచెం వాటర్‌లో కానీ, లేకపోతే పాలల్లో కానీ, అది కాకపోతే పెరుగులో కానీ మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. నేనైతే ఎక్కువగా పెరుగునైతే యూజ్ చేస్తాను. పాలైతే నా స్కిన్‌కి అంతగా పడదు. పెరుగులో కొంచెం ఈ పిండినైతే వేసుకునేసి పేస్ట్ లాగా అయిన తర్వాత ఫేస్‌కైతే అప్లై చేసుకుంటాను. చాలా బాగా అయితే పనిచేస్తుంది. ఈ సున్ని పిండినైతే ఎయిర్ టైట్ కంటైనర్‌లో క్లోజ్ చేస్తున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.